హలో స్టూడెంట్స్, నీట్, ఎంసెట్ వంటి పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఇంటర్మీడియట్ బాటనీ తెలుగు మీడియం సంబంధించి చాప్టర్ వారీగా బహుళైచ్ఛిక ప్రశ్నలు, మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలను అందించే ప్రయత్నం చేస్తున్నాను. ఇందులో భాగంగా ఈరోజు ఎంజైమ్లు అనే టాపిక్ సంబంధించి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అందించే ప్రయత్నం చేస్తున్నాను. వాటి గురించి ఒకసారి చూద్దాం. నా వీడియో కనుక మొదటిసారి మీరు చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ మిత్రులకు షేర్ చేసి వారి కూడా అభివృద్ధిలో మీరు పాల్గొనండి. మొదటి ప్రశ్న, ఐయుబి వర్గీకరణలోని ఎంజైమ్ సంకేతం తరగతిని సూచించు సంఖ్య. ఇక్కడ ఎంజైమ్ సంకేతంలో ప్రధానంగా 4 అంకెలు ఉన్నాయి. మొదటిది విభాగము, రెండవది ఉపవిభాగము, మూడవది ఉపవిభాగము, నాలుగవది ఆ ఎంజైమ్ యొక్క అంటే ఉపవిభాగంలోని ఎంజైమ్ యొక్క వరుస సంఖ్యను తెలియజేస్తుంది. సో ఇక్కడ తరగతి అంటే మొదటి ఆప్షన్ కరెక్ట్ అవుతుంది, దట్ ఈజ్ 1వ. రెండవ ప్రశ్న, ఐయుబి వర్గీకరణ విధానంలో గల మొత్తం వర్గాల సంఖ్య. ఐయుబి వర్గీకరణ విధానంలో మొత్తం 6 వర్గాలు ఉన్నాయి. ఆక్సిడో రిడక్టేస్, ట్రాన్స్ఫరేస్, హైడ్రోలేస్, లయేస్, ఐసోమరేస్ మరియు లైగేజ్. ఇవి వరుస క్రమంలో ఇదే విధంగా మీరు గుర్తుంచుకోవాలి. మొత్తం వర్గాల సంఖ్య 6 ఉన్నాయి. ప్రశ్న 3, లైగేజ్లు ఈ క్రింది చర్యకు తోడ్పడును. సో మనకు వర్గీకరణలోని 6 ఒకటి ఇచ్చినాడు, లైగేజ్. ఇవి కొత్త బంధాలను ఏర్పరిచి కొత్త పదార్థాలను ఏర్పరచడానికి ఉపయోగపడతాయి. సో లైగేజ్. సో 2 సంయోగికాలను కలిపే చర్యల్లో ఇవి పాల్గొంటాయి. సో ఉదాహరణకు కార్బన్ ఆక్సిజన్, కార్బన్ సల్ఫర్, కార్బన్ నైట్రోజన్, ఫాస్ఫరస్ ఆక్సిజన్ వంటి వాటిలో బంధాలను కలిపేవి ఈ లైగేజ్ అనే ఎంజైమ్లు. సో కాబట్టి ఇక్కడ లయేజ్ అని 2 ఉన్నాయి, కన్ఫ్యూజ్ కాకూడదు. లయేజ్లు నీటి సమక్షంలో కాకుండా ఇతర యాంత్రికాల ద్వారా అధస్థ పదార్థాల నుంచి సముదాయాలను తొలగించి ద్విబంధాలను ఏర్పరిచేటివి లయేజ్లు. సో ప్రశ్న ఇక్కడ లైగేజ్లు ఇచ్చినాడు. సో లైగేజ్లు కొత్త బంధాలను ఏర్పరిచి కొత్త పదార్థాలను ఏర్పరుస్తాయి. సో ఆ బంధాలను ఎక్కడెక్కడ కలుపుతాయి అనేది ఇందాక చెప్పుకున్నాం. CO, CS, CN, PO బంధాలను కలిపే ఎంజైమ్లు లైగేజ్లు. ప్రశ్న 4, సంయుగ్మ ఎంజైమ్లోని ప్రోటీన్ భాగాన్ని ఈ క్రింది పేరుతో పిలుస్తారు. సో సంయుగ్మ ఎంజైమ్, దీనిని హాలో ఎంజైమ్ అని కూడా అంటారు. సో హాలో ఎంజైమ్లో ప్రోటీన్ భాగం ఉంటుంది, ప్రోటీన్ కాని భాగం ఉంటుంది. ప్రోటీన్ భాగాన్ని అపో ఎంజైమ్ అని, ప్రోటీన్ కాని భాగాన్ని సహకారకము అని అంటాం. సో ఇక్కడ మనకు సరైన ఆప్షన్ వచ్చేసి రెండవది అపో ఎంజైమ్. ఇక్కడ సహ ఎంజైమ్ అనేది కర్బన సహకారకాల్లో ఒక భాగము సహ ఎంజైమ్. ప్రశ్న 5, నీటి సమక్షంలో అధస్థ పదార్థంలోని బంధాలను విచ్ఛిన్నం చేయు ఎంజైమ్లు. నీటి సమక్షంలో అన్నాడు కాబట్టి ఇక్కడ మనకు ఈజీగా ఆన్సర్ గుర్తించవచ్చు. అవే రెండవది హైడ్రోలేజ్. సో హైడ్రో అనే 2 అక్షరాలు నీటికి సంబంధించినవి. సో హైడ్రోలేజ్ అనేది నీటి సమక్షంలో అధస్థ పదార్థాలలోని బంధాలను విచ్ఛిన్నం చేస్తాయి. లయేజ్లు నీటి సమక్షంలో కాకుండా ఇతర పదార్థాల నుంచి సముదాయాలను తొలగించి ద్విబంధాలను ఏర్పరిచేవి లయేజ్లు. లైగేజ్లు ఇందాక మాట్లాడుకున్నాం, 2 సంయోగికాలను కలిపే చర్యల్లో పాల్గొనేటివి లైగేజ్లు. ఆక్సిడో రిడక్టేజ్ అంటే ఆక్సీకరణ క్షయకరణ చర్యలలో పాల్గొనే ఎంజైమ్లు ఆక్సిడో రిడక్టేజ్లు. ఇది వర్గీకరణ బాగా ప్రాక్టీస్ చేస్తే ఇలాంటి వాటికి ఆన్సర్ సులభంగా చేయవచ్చు. ప్రశ్న 6, హెక్సోకైనేజ్లు ఈ విభాగానికి చెందుతాయి. హెక్సోకైనేజ్. సో కైనేజ్ ఉంది కాబట్టి ఏటీపీ అనేది అక్కడ పాల్గొంటుంది, అంటే ఫాస్ఫేట్ను రవాణా చేయడంలో పాల్గొంటుంది, అంటే ట్రాన్స్ఫర్ చేయడంలో పాల్గొంటుంది కాబట్టి ఈజీగా గుర్తుపట్టవచ్చు. అదే మొదటి జవాబు ట్రాన్స్ఫరేజ్. సో హెక్సోకైనేజ్లు ట్రాన్స్ఫరేజ్ విభాగానికి చెందుతాయి. సో 2వ విభాగం, అది 2వ రకం లేదా 2వ వర్గం అని కూడా చెప్పవచ్చు, ట్రాన్స్ఫరేజ్. ప్రశ్న 7, సాధారణంగా సయనైడ్లు అనేవి
ఇవి పోటీ పడని నిరోధకాలు. సయనైడ్లు పోటీ పడని నిరోధకాలు. ఇక్కడ మనకు ఎంజైమ్ నిరోధకాలు అనే టాపిక్ సంబంధించిన ప్రశ్న ఇది. ఇక్కడ మనకు పోటీ పడే నిరోధకాలు, అల్లోస్టెరిక్ నిరోధకాలు, పోటీ పడని నిరోధకాలు, ఈ మూడింటిని మనం చదువుకుంటాం అక్కడ. సో ఇక్కడ సయనైడ్లు అనేవి పోటీ పడని ఎంజైమ్ నిరోధకాలకు ఉదాహరణ. పోటీ పడే నిరోధకాలు కూడా ఉన్నాయి, అదేవిధంగా అల్లోస్టెరిక్ నిరోధకాలు కూడా ఉన్నాయి. వాటి గురించి మనం అక్కడ క్షుణ్ణంగా స్టడీ చేయవచ్చు. ప్రశ్న 8. మెలోనిక్ ఆమ్లం క్రెబ్స్ వలయంలోని క్రింది ఆమ్లంతో పోటీ పడే నిరోధకము. ఇక్కడ మనం పోటీ పడే నిరోధకం గురించి ఈ ప్రశ్న. సో మెలోనిక్ ఆమ్లము క్రెబ్స్ వలయంలోని ఈ క్రింది ఆమ్లంతో, దేంతో అంటే సక్సినిక్ ఆమ్లంతో పోటీ పడుతుంది. సక్సినిక్ ఆమ్లం, మెలోనిక్ ఆమ్లం ఈ రెండు కూడా ఎంజైమ్ యొక్క ప్రత్యేకమైన స్థానాలతో ఇవి పోటీ పడతాయి. కాబట్టి మెలోనిక్ ఆమ్లం అనేది క్రెబ్స్ వలయంలోని సక్సినిక్ ఆమ్లంతో పోటీపడి అక్కడ పోటీపడే నిరోధకంగా ఎంజైమ్ యొక్క చర్యను అడ్డుకుంటుంది. ఎంజైమ్ చర్యలో అడ్డుకునే వీటిని పోటీ పడే నిరోధకాలు అంటాం. సో ఇక్కడ పోటీ మెలోనిక్ ఆమ్లానికి సక్సినిక్ ఆమ్లం యొక్క ఆకారంలో ఉంటుంది. ప్రశ్న 9. జాకబ్ మరియు మోనాడ్ ప్రకారం అల్లోస్టెరిక్ స్థానము ఎంజైమ్ యొక్క. సో ఇక్కడ అల్లోస్టెరిక్ స్థానం సంబంధించిన ప్రశ్న ఇది. ఇది జాకబ్ మోనాడ్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు ఎంజైమ్ యొక్క ఈ అల్లోస్టెరిక్ స్థానం గురించి ఇచ్చినారు. ఇక్కడ ఎంజైమ్ యొక్క క్రియాశీల స్థానం కాకుండా వేరే స్థానంలో ఈ ఎంజైమ్ యొక్క చర్యలు జరపడం వల్ల అక్కడ అల్లోస్టెరిక్ స్థానం అనేది, అంటే అక్కడ పోటీ పడే, అంటే ఎంజైమ్ యొక్క చర్యను అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తాయి. సో ఎంజైమ్ యొక్క క్రియాశీల స్థానం కాకుండా వేరే స్థానంలో అని అర్థం. ప్రశ్న 11. తాళం కప్ప తాళం చెవి సిద్ధాంతం ప్రకారం ఎంజైమ్ మరియు అదస్థ పదార్థ సంక్లిష్టము ఏర్పడుటకు కారణము. సో తాళం కప్ప తాళం చెవి, ఎమిలీ ఫిషర్ అనే శాస్త్రవేత్త ఈ సిద్ధాంతాన్ని వివరించినాడు. ఎంజైమ్ మరియు అదస్థ పదార్థ సంక్లిష్టము ఏర్పడడానికి కారణం ఏమి అంటే ఇక్కడ సరైన ఆప్షన్ వచ్చేసి రెండవది, ఎంజైమ్ యొక్క క్రియాశీల ప్రదేశము యొక్క ఆకృతి, అదేవిధంగా పరిమాణము దాదాపుగా అదస్థ పదార్థ ఆకృతిని పోలి ఉండటం వల్ల. సో ఎంజైమ్ యొక్క క్రియాశీల స్థానము, అదస్థ పదార్థం యొక్క ఆకృతి రెండు పోలి ఉన్నాయి కాబట్టి అక్కడ ఎంజైమ్ అదస్థ పదార్థ సంక్లిష్టము అనేది ఏర్పడుతుంది అని తాళం కప్ప తాళం చెవి సిద్ధాంతం ద్వారా ఎమిలీ ఫిషర్ వివరించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్జినోసక్సినేజ్ అనే ఎంజైమ్ ఆర్జినోసక్సినిక్ ఆమ్లాన్ని ఆర్జినిన్ మరియు ఈ క్రింది ఆమ్లంగా విభజిస్తుంది. సో ఇది మనకు ఎంజైమ్ల యొక్క వర్గీకరణలో మనం సులభంగా అది బాగా చదివింటే గుర్తుపట్టగలం. సో ఆర్జినోసక్సినేజ్ అనే ఒక ఎంజైమ్ ఆర్జినోసక్సినిక్ ఆమ్లాన్ని ఆర్జినిన్ మరియు ఫ్యూమరిక్ ఆమ్లంగా విడదీస్తుంది. ఆర్జినిన్ మరియు ఫ్యూమరిక్ ఆమ్లంగా విడదీస్తుంది. ఇది ఎంజైమ్ యొక్క వర్గీకరణలో లయేజ్ అంటే 4వ రకము. లయేజ్లు అంటే నీటి సమక్షంలో కాకుండా ఇతర యాంత్రికాల ద్వారా అదస్థ పదార్థాల నుంచి సముదాయాలను తొలగించి ద్విబంధాలను ఏర్పరిచే ఎంజైమ్లకు ఉదాహరణ లయేజ్లు. అందులో మనకు ఒక ఉదాహరణ ఇచ్చినాడు, ఆర్జినోసక్సినిక్ ఆమ్లం. ఇక్కడ ఆర్జినోసక్సినేజ్ అనే ఒక ఎంజైమ్ ఆర్జినోసక్సినిక్ ఆమ్లాన్ని విభజించి ఆర్జినిన్ మరియు ఫ్యూమరిక్ ఆమ్లాలను ఏర్పరుస్తుంది. సో సరైన ఆన్సర్ వచ్చేసి 4th వన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. హాలో ఎంజైమ్లు అపో ఎంజైమ్కు దృఢంగా బంధితమయ్యే సహకారకాలు క్రింది వానిలో. సో క్రింద టీపీపీ అంటే థైమిన్ పైరోపాస్పేట్, మెగ్నీషియం, హీమ్ సముదాయం, జింక్ ఈ 4 ఇచ్చినాడు. ఇందులో హాలో ఎంజైమ్లో అపో ఎంజైమ్కు దృఢంగా బంధితమయ్యే సహకారకాలు ఏవో ఐడెంటిఫై చేయమన్నాడు. సో ఇక్కడ మనకు టీపీపీ అనేది థైమిన్ పైరోపాస్పేట్ అనేది ఇక్కడ మనకు అపో ఎంజైమ్ కాదు, అంటే ఇక్కడ సహ ఎంజైమ్ అనేది హాలో ఎంజైమ్ కాదు, దృఢంగా అయితే అతుక్కోదనమాట, వదులుగా అతుక్కుంటుంది. సో మిగతావి మెగ్నీషియము, జింక్, హీమ్ సముదాయం అనేది ఈ 3 కూడా దృఢంగా అతుక్కునే సహకారకాలు. కాబట్టి 2, 3, 4 అంటే 3rd ఆప్షన్ అనేది సరైనదిగా మనము ఇక్కడ గుర్తించవచ్చు. ప్రశ్న 13. సమ్నర్ జాక్బీన్ నుంచి వేరుపరిచిన ఎంజైమ్. సో జేమ్స్ సమ్నర్ అనే ఒక శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా జాక్బీన్స్ నుంచి ఒక ఎంజైమ్ను వేరు చేశాడు. ఆ ఎంజైమ్ పేరేంటనేది ఇక్కడ ప్రశ్న. ఆ ఎంజైమే యూరియేజ్. జేమ్స్ సమ్నర్ అనే శాస్త్రవేత్త జాక్బీన్ నుంచి మొట్టమొదటిసారిగా వేరుపరిచిన ఎంజైమ్
యూరియేజ్. ప్రశ్న 14. పాల్ ఫీల్డ్స్ అండ్ వుడ్స్ బలపరిచిన విషయము. సో పాల్ ఫీల్డ్స్ మరియు వుడ్స్ వీళ్ళిద్దరూ ఏ విషయం గురించి వివరించినారు అంటే ఎంజైమ్ల యొక్క చర్య యాంత్రికాన్ని వివరించినారు. సో ఎంజైమ్ల యొక్క చర్య యాంత్రికాన్ని వివరించిన వాళ్ళలో పాల్ ఫీల్డ్స్ మరియు వుడ్స్ కూడా ఉన్నారు. ప్రశ్న 15. ఈ క్రింది వానిలో ఏ ఎంజైమ్ నీరు లేకుండా అదస్థ పదార్థాలను విచ్ఛిన్నం చేస్తుంది? నీరు లేకుండా అదస్థ పదార్థాలను విచ్ఛిన్నం చేసే ఎంజైమ్లు సరైన ఆన్సర్ వచ్చేసి లయేజ్. సో హైడ్రోలేజ్ అనేది నీటి సమక్షంలో, ట్రాన్స్ఫరేషన్ అనేది ఒక రెండు అదస్థ పదార్థాల మధ్య ట్రాన్స్ఫర్ చేసేది ట్రాన్స్ఫరేజ్. లైగేజ్ అనేది రెండు సంయోగికలను కలిపే చర్యల్లో పాల్గొంటుంది. కాబట్టి ఇక్కడ సరైన ఆన్సర్ వచ్చేసి 4వది లయేజ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మీ మిత్రులకు షేర్ చేయడం మాత్రం మరవకండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేట్ సపోర్ట్.